ప్రయోగాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోగాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు దేశం గర్వించేలా, రాష్ట్రానికి మకుటంగా ఉండేలా వినూత్న రీతిలో గ్లోబల్ సిటీ నిర్మాణానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అంతేకాదు, ఆ విశ్వనగరం ఏ విధంగా ఉండాలనే దానిపై సమగ్ర వివరాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు ప్రయోగాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆయా రంగాల్లో తమిళనాడు వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తుంటుంది. ఇప్పటికే తమిళనాడు పలు ప్రయోగాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు సాధించలేని ఎన్నో ఘనతలు సాధించింది తమిళనాడు. ఇప్పుడు తమిళనాడు సర్కార్ మరోసారి కీలక అడుగులు వేస్తోంది. దేశం గర్వించేలా, రాష్ట్రానికే మకుటంలా ఉండేలా ఓ సాంకేతిక నగరం ఉండాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే చెంగల్పట్లు జిల్లాలో వినూత్న రీతిలో గ్లోబల్ సిటీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆ విశ్వనగరం ఏ విధంగా ఉండాలో వచ్చే ఏడాది నాటికి సమగ్ర వివరాలతో ముందుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై మహానగరానికి సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకాలో గ్లోబల్ సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నిమగ్నమైంది. మొత్తం 3 విడతలుగా చేపట్టే ఈ ప్రక్రియ కోసం ఏజెన్సీని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. గ్లోబల్ సిటీ నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విశ్వనగరాన్ని 2000 ఎకరాల్లో తీసుకురావాలనేది ప్రణాళికల్లో ఉంది. విశ్వనగరాన్ని పెద్ద వాణిజ్య నగరంగా రూపకల్పన చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. వినూత్న ఆవిష్కరణలు చేసే కంపెనీలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు ఇలా విభిన్న రంగాలు ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధునాతన సాంకేతికతలతో విశ్వనగరాన్ని నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. నిర్వహణ కోసం ఆధారిత సాంకేతికత పద్ధతుల్ని అనుసరించనున్నారు. పలు రంగాలకు కంట్రోల్ రూమ్లను సైతం తీసుకురానున్నారు. నీటి సరఫరాలోనూ వ్యర్థాల్ని అరికట్టే స్కాడా సాంకేతికతల్ని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. విద్యుత్ ఆధారిత, పర్యావరణ రహిత వాహనాల్ని మాత్రమే అందుబాటులో తెచ్చేలా ప్రతిపాదించారు. ఇక్కడ చేపట్టే ప్రతి నిర్మాణం పర్యావరణ హితంగానే ఉండేలా చూడనున్నారు. భవిష్యత్తు నగరాల రూపకల్పనలో ఈ ప్రాంతం ఓ సూచికగా నిలుస్తుందని టిడ్కో అధికారులు భావిస్తున్నారు. ఈ నగరంతో తమిళనాడు స్థాయి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. జోన్ల ఆధారంగా భూ కేటాయింపులు చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. వాణిజ్య, గృహ, పారిశ్రామిక, ఆరోగ్య, విద్య, ఆతిథ్య, సాంస్కృతిక, సాంత్వన, విడిది ప్రాంతాలు ఇలాంటి కేటగిరీలతో జోనింగ్ వ్యవస్థను తెస్తున్నారు. తమిళనాడులో నిర్మించనున్న విశ్వనగరంలో సాంకేతిక సంస్థలకు పెద్దపీట వేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు కానున్న సంస్థలకు ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిస్టిక్, నాలెడ్జ్ పార్కులు, స్మార్ట్ టెక్నాలజీస్ లాంటి వివిధ రంగాల వారీగా స్థలాలు కేటాయించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని ఆవిష్కరించడంతో పాటు అక్కడ నివసించే ప్రజలకు అనువుగా లైఫ్ స్టైల్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక వేదికల్ని కూడా తీసుకురానున్నారు. ప్రత్యేక విడిది ప్రాంతాల్ని నివాస స్థలాలకు అనుబంధంగా ఉంచనున్నారు. నివాసయోగ్యం కార్యాలయాలకు వెళ్లేందుకు రోడ్లు, వీధులు, ఇతరత్రా చోట్ల ఏర్పాటు చేసే వనరులు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండనున్నాయి. మొత్తంగా దేశం గర్వించేలా వేలాది ఎకరాల్లో గ్లోబల్ సిటీని నిర్మించేందుకు తమిళనాడు సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో అధునాతన సాంకేతికతతో విశ్వనగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అత్యంత భారీ ఎత్తున నిర్మించే ఈ విశ్వనగరం భవిష్యత్తు నగరాల రూపకల్పనకు ఓ సూచికగా నిలిచేలా ఉండాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే గ్లోబల్ సిటీతో తమిళనాడు స్థాయి మరింత పెరగటం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.